కాలంలో ఆడవారిపై లైంగిక దాడులు ఎక్కువవుతున్నాయి. కామాంధుల వల్ల మహిళలకు ఎక్కడ భద్రత లేకుండా పోతుంది. కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు, వీరిని ఆపలేకపోతున్నారు. బయట మాత్రమే కాదు, ఇళ్లలో కూడా మహిళలకు సెక్యూరిటీ ఉండడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన నీచులు ఎక్కడ పడితే అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆడవాళ్ల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన లేడీస్ హాస్టల్ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు కలకలం సృష్టించాయి. దీని గురించి తెలుసుకున్న విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ వాళ్లు నిరసనలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొబైల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి వీ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థుల ముక్త కంఠంతో నినాదాలు చేశారు. ఓ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఈ కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన వీడియోలను అమ్ముతున్నాడంటూ హాస్టల్ బాలికలు ఆరోపణలు చేస్తున్నారు. అతడిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ సంగతి తెలిసిన పోలీసులు వెంటనే కాలేజ్ హాస్టల్ కు చేరుకున్నారు. బాలికల ఆరోపణల మేరకు ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ విద్యార్థి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ కూడా కలెక్ట్ చేశారు. వాటిలో డేటాను పరిశీలిస్తున్నారు. తెల్లవారుజామున 3:30 బాలికలు ఆందోళన చేపట్టారు. విజయ్ కు మరొక స్టూడెంట్ హెల్ప్ చేశాడని కూడా వాళ్లు అలిగేషన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో కూడా ఈ హిడెన్ కెమెరాల గురించి విద్యార్థులు పోస్టులు పెట్టారు. త్వరగా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ కాలేజ్ యాజమాన్యాన్ని కూడా నిలదీస్తున్నారు. యాజమాన్యం తమ పరువు పోకుండా ఉండాలని మీడియా వాళ్ళు రాకుండా మొత్తం గేట్లు వేసేశారని సమాచారం. ఇక పోలీసులు ఈ వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఆవేశం కాదు బాబాయ్, తప్పే కదా. ఇప్పుడు ఆ తప్పు 10 మంది తెలిస్తే ఒక ఆడపిల్లని గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా. వాడు చేసిన తప్పే. మనకి చెల్లెళ్ళు ఉంటారు, అప్పలు ఉంటారు. మరి ఏం చేశారు బాబాయ్? 2 గంటలు ఏం చేశారు? ఇప్పుడు గుర్తొచ్చిందా? చెల్లెళ్ళు అక్కలని 2 గంటలు గుర్తొచ్చిందా? టైం 11 అయితే 9 జరుగుతుంది. 11 గుర్తొచ్చిందా నీకు? 11 గుర్తొచ్చిందా? వారం 10 రోజులు అయింది. రియాక్ట్ అయితే తెలుసు. మరి ఏం చేస్తారు? 2 గంటల నుంచి జరుగుతుంది. 2 గంటల నుంచి వాడు రూమ్ ఏం చేస్తారు? పరిష్కరించాలని తెలీదా? ఆడి మీద వచ్చేసిన తర్వాత అమ్మాయి మీద వీడియో వచ్చిన అమ్మాయి మీద వచ్చేదాకా పరిష్కరించాలని మీకు తెలీదా? కాలేజ్ డైరెక్టర్ తెలీదా? ఎవరికి తెలీదు? ఈ వీడియోకి సంబంధించి యాజమాన్యం ఏమైనా మాట్లాడిందా? నీకు ఎప్పుడు? నిన్న ఏమన్నారు? నాకు సంబంధం